కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ప్రజాభవన్లో జరగనున్న ఈ భేటీకి తెలంగాణ నుంచి బట్టి విక్రమార్క పాల్గొననుండగా ఏపీ నుంచి 3 మంత్రులు అధికారులు హాజరు కానున్నారు. విభజన అంశాలే ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరగనుంది. పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, ఆస్తుల పంపకాలకు సంబంధించి 2 రాష్ట్రాల సీఎంలు ప్రత్యేకంగా భేటీ అవుతుండడం ఇదే ఫస్ట్ టైం. కృష్ణా జలాలు, షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, ఆస్తులపై కూడా సమావేశంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ప్రధానంగా ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఆస్తులు, బిల్డింగ్ల పంపిణీకి సంబంధించిన అంశాలను తెలంగాణ ప్రస్తావించే ఛాన్స్ ఉంది. కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. ప్రజాభవన్లో జరగనున్న ఈ భేటీకి తెలంగాణ నుంచి బట్టి విక్రమార్క పాల్గొననుండగా ఏపీ నుంచి 3 మంత్రులు, అధికారులు హాజరు కానున్నారు. విభజన అంశాలే ప్రధాన ఎజెండాగా మీటింగ్ జరగనుంది. పెండింగ్లో ఉన్న విభజన అంశాలు, ఆస్తుల పంపకాలకు సంబంధించి 2 రాష్ట్రాల సీఎంలు ప్రత్యేకంగా భేటీ అవుతుండడం ఇదే ఫస్ట్ టైం. కృష్ణా జలాలు, షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, ఆస్తులపై కూడా సమావేశంలో చర్చ జరిగే ఛాన్స్ ఉంది. ఇక ప్రధానంగా ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఆస్తులు, బిల్డింగ్ల పంపిణీకి సంబంధించిన అంశాలను తెలంగాణ ప్రస్తావించే ఛాన్స్ ఉంది. సీఎంల భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రజాభవన్ నుంచి యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, ఇద్దరు సీఎంల భేటీ ఎజెండా ఏంటి? అలాగే సీఎంతో పాటు ఇంకా ఎవరు అటెండ్ కానున్నారు? ఇవాళ సాయంత్రం ప్రజాభవన్లో ఏపీ, తెలంగాణ మంత్రుల సీఎంలకు సంబంధించినటువంటి సమావేశం ప్రజాభవన్లో ప్రారంభంగా అవుతుంది. అయితే ఇందులో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత శ్రీధర్ బాబు, 3 మంత్రులు, తర్వాత సీఎస్, పలువురు అధికారులు తెలంగాణ నుంచి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇక ఏపీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు 3 మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే ఇప్పటికే ప్రజాభవన్ దగ్గర ఆల్రెడీ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తును కూడా ఇక్కడ మొత్తం ప్రజాభవన్ దగ్గర ఏర్పాటు చేశారు. ఇక ఏపీకి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది కూడా కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్ చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, తర్వాత ఈ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి కూడా అన్ని ఇప్పటికే దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా అధికారులు చేశారు. సో మనం ఇక్కడ ప్రజాభవన్ దగ్గర చూస్తే మొత్తం ఎక్కడికక్కడ మొత్తం పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానంగా సాయంత్రం జరిగే ఈ సమావేశంలో ఏదైతే ఈ విభజనకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలు ఉన్నాయో వీటిపైనే చర్చించే అవకాశం ఉంటుంది. ఇందులో షెడ్యూల్ 9, 10 ఈ రెండింటికి సంబంధించిన అంశాలు ఇప్పటివరకు ఏమేమి పరిష్కారం అయ్యాయి, ఇంకా పెండింగ్లో ఉన్న అంశాలు ఏమున్నాయి, సో వీటి మీదనే ప్రధానంగా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. అయితే షెడ్యూల్ 9 దానికి చూస్తే మనకు మొత్తం షెడ్యూల్ 9లో చూస్తే మనకు ఇప్పటివరకు ఈ పెండింగ్లో ఉన్న ఎన్ని, తర్వాత ఇప్పటివరకు పరిష్కారమైన ఎన్ని అనే దాని మీద ఇవాళ అధికారులతో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు ఈ సమావేశంలో అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం షెడ్యూల్ 9లో 91 సంస్థలు ఉన్నాయి. దాంట్లో ఆస్తులు ఎన్ని, అప్పులు ఎన్ని, నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఎన్ని, సో ఇందులో ఇప్పటివరకు అయిన పంపిణీ ఎన్ని, సో ఇంకా పెండింగ్లో ఉన్నాయని, ఇట్లా దీనికి సంబంధించి ఇందులో చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ షెడ్యూల్ 9లో ఉన్నటువంటి సంస్థలకు సంబంధించి హోంశాఖ దీనికి సంబంధించి ఒక శీలాబేడి కమిటీని కూడా నియమించింది. మొత్తం 91 సంస్థలు ఇందులో ఉంటే 68 సంస్థలకు సంబంధించి ఇందులో కొంత పరిష్కారం అయ్యాయి. దానికి పంపిణీకి సంబంధించి అభ్యంతరాలు ఏవీ లేవు. కానీ మిగతా 23 సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వివాదాలు కొంత ఉన్నాయి. దాని మీద 2 రాష్ట్రాల మధ్యలో కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ 23 సంస్థలకు సంబంధించిన దాని మీద ఇవాళ సాయంత్రం నిర్వహించే ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇక షెడ్యూల్ 10లో చూస్తే మనకు మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. ఇందులో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇట్లాంటికి సంబంధించిన వాటివి అన్నీ కూడా ఈ షెడ్యూల్ 10లో ఉన్నాయి. ఇందులో మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. అయితే ఇందులో ఇంకా పెండింగ్లో ఉన్నాయి 30 సంస్థలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈ పంపిణీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2 రాష్ట్రాలకు సంబంధించి దీని మీద చర్చలు జరిగినా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా పంపిణీకి సంబంధించి సానుకూలంగా ఇటు ఏపీకి సంబంధించిన వాళ్ళు లేరు, ఇటు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. సో దీని మీద కూడా ఈ 30 సంస్థలకు సంబంధించిన దాని మీద కూడా ఇవాళ సాయంత్రం నిర్వహించే ముఖ్యమంత్రుల సమావేశంలో దీని మీద కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. ఇక నీటి పంపిణీకి సంబంధించి కృష్ణా జలాలకు సంబంధించి మొత్తం 811 టీఎంసీలు అందులో ఉంటే తెలంగాణకు రావాల్సిన వాటా 558 టీఎంసీలు. సో
దీని మీద కూడా ఇవాళ ఈ వాటర్కి సంబంధించిన దాని మీద కూడా ఇవాళ నిర్వహించే సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఏదైతే విద్యుత్ బకాయిలకు సంబంధించి 10 సంవత్సరాల నుంచి కూడా దీని మీద రెండు రాష్ట్రాల మధ్య కొంత కాంట్రవర్సీ కొనసాగుతూ ఉన్నది. సో తెలంగాణ నుంచి ఒక డిమాండ్ ఉంటే ఏపీ నుంచి మరో డిమాండ్ దీని మీద కొనసాగుతుంది కాబట్టి సో దీని మీద ఇవాళ ఈ ఏదైతే ఈ సాయంత్రం సమావేశం నిర్వహిస్తున్నారో ఈ సమావేశంలో దీని మీద కూడా చర్చించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు తెలంగాణ నుంచి ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్లు ఏంటంటే టీటీడీలో కూడా తెలంగాణకు వాటా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తుంది. తర్వాత తెలంగాణలో ఓడలేవునని లేవు, సో ఇవి ఏపీలో ఉంటాయి. ఏపీ విభజనలో భాగంగా ఏపీలో ఉన్నటువంటి కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్ట్స్కు సంబంధించిన దాంట్లో కూడా తెలంగాణకు భాగం ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ నుంచి డిమాండ్ చేస్తున్నారు. సో ఇట్లా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ ఏదైతే విభజన అంశాలకు సంబంధించి 10 ఏళ్ల నుంచి ఈ పరిష్కారం కానీ పెండింగ్లో ఉన్నటువంటి అంశాల మీద, సంస్థల మీద, అప్పులకు సంబంధించి, నగదు సంబంధించి ఇట్లా పూర్తి స్థాయిలో వీటి మీద కొంత సానుకూలంగానే సమావేశం నిర్వహించి అందులో చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఈ చర్చించిన తర్వాత అసలు ఏమనుకున్నారు, ఇరు రాష్ట్రాల మధ్యలో ఎలాంటివి చర్చకు వచ్చాయి, అసలు ఏం చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే దాని మీద కూడా ఈ సమావేశం తర్వాత మీడియా సమావేశం పెట్టి చెప్పే అవకాశం అయితే ఉంటుంది. సూర్య.